గాల్ స్టోన్ ఉంటే ఆపరేషన్ చేసుకోవాలని ఇప్పటివరకు మనం చూసుకోం. ఒకవేళ ఆపరేషన్ చేయించుకోకపోతే ఏంటి? 80% మందిలో ఎటువంటి ఇబ్బంది సిమ్టమ్స్ ఉండవు అంటున్నారు. అలాంటి వాళ్ళల్లో ఒకవేళ ఆపరేషన్ చేయించుకోకపోతే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయా అంటే డెఫినెట్లీ అందులో కూడా ఒక 10-15% కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎట్లా అంటే గాల్ స్టోన్ పెద్దగా సైజులో ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఒక్కోసారి బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో ఆ గాల్ బ్లాడర్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం కొలిసిస్టైటిస్ అంటాం. ఇన్ఫెక్షన్ ఉన్న గ్రాడ్యువల్గా ఒకసారి చీముగా మారే అవకాశాలు ఉంటాయి. అట్లాగే కుళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఒక కాంప్లికేషన్ అయితే ఒక్కోసారి చిన్న స్టోన్స్ ఉంటాయి. ఆ చిన్న స్టోన్స్ గాల్ బ్లాడర్ నుంచి బైల్ డక్ట్లోకి జారి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైతే బైల్ డక్ట్లోకి జారి పడిపోతాయో అక్కడ ఇరుక్కొని జాండిస్ అంటే కామెర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కామెర్లు వచ్చినప్పుడు ఇమీడియట్గా దాని తగ్గట్టు ఈఆర్సిపి అండ్ స్టెంటింగ్ అంటే ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా ఆ స్టోన్ని మనం తీసేసి మళ్ళీ తిరిగి ఫామ్ అవ్వకుండా స్టెంటింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ గాల్ బ్లాడర్ సర్జరీ జరిగిన తర్వాతనే ఆ స్టెంట్ తీసే వీలు అనేది ఉంటుంది. మూడోది, ఆ గాల్ బ్లాడర్ స్టోన్ మరీ కిందకి వెళ్ళినప్పుడు ప్యాంక్రియాటిక్ డక్ట్ కూడా గాల్ బ్లాడర్ బైల్ డక్ట్లోనే కలిసి ఉండటం వల్ల ఒక్కోసారి దాన్ని అడ్డుపడి ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా కొంచెం తీవ్రమైన సమస్య. ఒక్కోసారి ప్రాణహాని కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి.